మేము దేవుని ప్రేమిస్తున్నాం అనే వాళ్ళు చేతండి. ఏదెంత అంటే ఒకటి రెండు అంత ఇదేదట ఎవరు ప్రేమించడం లేదా? పోనీ మీరు నన్ను అడగండి, నువ్వు చేయొద్దని. నేను కూడా ఎత్తానబ్బా, మనంతా ఒకటేలే. సరే, ఎవరో కొంతమంది ఎత్తున్నారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? ఇప్పుడు దాకా ఆరాధనలో దైవ సంబంధమైన ప్రేమ దేవుడు మన ఎడల ఎలా చూపిస్తూ వచ్చినాడో మనం చూస్తూ వచ్చినాం. మనం బలహీనులముగా, భక్తిహీనులముగా, శత్రువులముగా, పాపులుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను మన ఎడల ఏం చేశాడంట? వెల్లడిపరిచాడు, ప్రత్యక్షపరిచాడు, కుమ్మరించినాడని చూస్తూ వచ్చినాం. ఒక మహారాజు దిబ్బల్లో అడుక్కునే వాడి దగ్గరికి పోయి, నువ్వు నా ఇంటికి రా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మన పరిస్థితి అలాంటిది దేవుని దగ్గర. ఆయన సృష్టికర్త, పరలోకపు దేవుడు. మనమేమన్నా రోడ్ల పక్కన చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని సీమిడిగా అర్చుకుంటా భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. అర్థమయ్యకని చెప్పిన మాట. అయితే విశేషం ఏంటంటే, దేవుని చేత ప్రేమించబడిన మనము మన సహోదరులను ప్రేమిస్తున్నామా? అది ప్రశ్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. దయచేసి ఒక నిమిషం, దయచేసి ఈ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఈ వచనాన్ని దయచేసి అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. యోహాను రాసిన రెండవ పత్రిక 5వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 5వ వచనం. ఇది కూడా అందరం కలిసి చదువుకుందాం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మన సబ్జెక్టు సండే ఆదివారం ఏ వాక్యం పైన మనం ధ్యానిస్తున్నాం? ఏ వాక్యం పైన ధ్యానిస్తున్నాం? ఏంది ఒకరు చెప్పరు? ఒకరినొకరు, అంతే కదా. ప్రతి ఆదివారం మనము ఒకరికొకరము అనే దానిపైన మనము ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందక మునుపు ఆ వాక్యమిని మనం పాలు పొందుతున్నాం. ఇంతవరకు మనం ఒకరికొకరము అనే విషయంలో ఏం చూసుకున్నామంటే, సంఘము దేవునిదైతే ఈ సంఘము శరీరము దేవునిదైతే ఆ శరీరంలో మనం ఒకరికొకరం ఏమైందని చెప్పుకున్నాం? అవయవములు అని చెప్పుకున్నాం. ఒకరికొకరము అవయవులైన మనము ఎలా ఉండాలని చెప్పుకున్నాం? మొదటిగా అంటే వివాదములు ఉండకూడదు. అంటే క్రీస్తు అనే శరీరానికి మనమంతా అవయవములైతే ఈ అవయవుల మధ్య ఒకరికొకరికి మధ్య ఏం ఉండకూడదని చెప్పుకున్నాం? వివాదం ఉండకూడదని చెప్పుకున్నాం. రెండవది ఏం చెప్పుకున్నాం చెప్పండి? రెండవది ఏం చెప్పినాం? ఒకరికొకరు అనే దానిపైన ఏంది? సరే, నేనే చెప్తాను. ఆతిథ్యం ఇచ్చుకునే వారముగా మనం ఉండాలని చెప్పుకుంటూ వచ్చినాం. మేలు చేసే వారంగా ఉండాలని. మూడవది ఏం చెప్పుకున్నాం? క్షమించుకునే వారముగా, ఒకరికొకరు క్షమించుడి అనే మాట చూస్తూ వచ్చినాం. ఇప్పుడు నాలుగవదిగా ఒకరికొకరం ఎలా ఉండాలి అంటే, యోహాను రాసిన 2వ పత్రిక 5వ వచనంలో ఇక రాయబడిన మాట ఏంటంటే, కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను
వేడుకొనుచున్నాను. అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఒకరికొకరము సంఘములో మనమంతా సహోదరులమైతే, సహోదరులమేనా? చూడండి ఆ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, మళ్ళీ ఒకసారి రండి అక్కడికి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. చాలు. ఇప్పుడు ఎవరు సహోదరులు? మనము ప్రతిజ్ఞ చేస్తాం స్కూల్లో. ఏం చేస్తాం? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇప్పుడు సంఘానికి వస్తున్న మనం అందరము కూడా ఎవరము? అంతే కదా, సహోదరులం. లేదంటే ఒక ఉదరం అంటే కడుపు, అంటే ఒక గర్భములో ఉండి వచ్చిన వారిని ఏమంటారు? సహోదరులు అంటారు. అవునా కదా? చూడండి, ఆదికాండం 42వ అధ్యాయం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అన్నాడు కదా. ఎవరు సహోదరులు? ఆదికాండము 42వ అధ్యాయము 13వ వచనం, అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని. సహోదరులంటే 10 మంది పుట్టినోళ్ళు వచ్చి మేము సహోదరులం అంటారా? ఏమంటారు? ఇక్కడ సహోదరులు 12 మంది సహోదరులు ఎంతమంది పుట్టారంట? మేమందరము కూడా ఒక్క మనుషునికి పుట్టిన వారము. అదే 42:32 చూడండి, ఆదికాండం 42:32, 12 మంది సహోదరులము ఒక్క తండ్రి. అంటే నా అర్థం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే సహోదరులు అంటే ఎవరు? ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు. ఇప్పుడు మన సంఘానికి వస్తున్నాము, కులము లేదు, ప్రాంతము లేదు, భేదము లేదు అని మనం ఇక్కడున్నాం. ఇక్కడున్న మనం అందరము కూడా దేవుని బిడ్డలమేనా? అదన్నా కాదా? చేయొద్దండి, మేమంతా దేవుని బిడ్డలమే, చేయొద్దండి. ఇదేందండి ఇది? ధైర్యం లేదా? మేము దేవుని బిడ్డలం, చేయొద్దండి. ఏంది చేస్తారు? సరే, మీరే తీర్మానం చేసుకుని మేము కాదు దయ్యం బిడ్డలని. ఓకే, నాకు సంబంధం లే, ఇంకా అది మీరే తీర్మానం చేస్తున్నారు. మనమంతా దేవుని బిడ్డలమే. మీరు చెప్పకపోయినా నేను చెప్తున్నా, మనమంతా వేరు. దేవుని మందిరానికి వస్తున్నామంటే, యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరంలో అడుగు పెడుతున్నామంటే మనమందరం వేరు. దేవునికి మూలముగా పుట్టిన వారము, దేవుని మూలముగా పుట్టిన వారము. ఇప్పుడు మనమంతా మన మధ్య ఉన్న సంబంధం ఏంది? అందరూ సహోదరులమేనా? మనమందరం సహోదరులమైతే ఏ ప్రేమ నిలువరముగా ఉండాలంట? హెబ్రీ 13:1 ప్రకారము సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. కానీ ఈరోజు సంఘాలలో మేము దేవుని బిడ్డలమని చెప్పుకున్న వారులలో పల్లె లేదు, పట్టణం లేదు, నగరం లేదు, ఎక్కడా లేదు. ఏ సంఘంలో చూసినా సంఘాల మధ్య ప్రేమ ఉందా, ద్వేషాలు ఉన్నాయా? ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా, ఒకరికొకరు భక్షించుకుంటున్నారా? అంటే గ్రూపుల పేరుతో ఆయా రకాల విభాగాలుగా విభజించబడి దేవుని బిడ్డలే, మేమంతా ఒక తండ్రి బిడ్డలమే అని చెప్పుకునే వాళ్ళు, మాకు ఒక బైబిలే, మాకు ఒక శరీరమే, మాకు ఒక రక్తమే అని చెప్పుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే, సహోదర ప్రేమను చూపించే విషయంలో అది నిలవరముగా ఉండనీయకుండా దాన్ని పోగొట్టుకుంటున్నాం. అందుకని యోహాను రాసిన 2వ పత్రిక 5వ వచనములో ఏం చదువుకున్నాం? అమ్మ, నీకు ఒక క్రొత్త ఆజ్ఞను వ్రాసినట్టు కాదు, అది పాతదే. ఏం చేయమన్నాడు? ఒకరికొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలా, ఒకరికొకరు ప్రేమించుకోవాలా. ఎలాంటి ప్రేమ అది? దైవ సంబంధమైన ప్రేమ. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను,
నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు. ఏంటంటే ఇది ఆజ్ఞనా లేకపోతే సలహానా సూచన ఏంటిది చెప్పండి? దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఇది ఈ వాక్యము ఇది ఆజ్ఞనా సూచన ఏం చెప్పండి? ఇది ఆజ్ఞ. అంటే ఆజ్ఞ పాటించకపోతే ఏమవుతాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒకవేళ మందిరానికి వస్తున్నటువంటి నీ ఉన్న మందిరానికి వస్తున్నటువంటి నీ ఉన్న సంఘానికి వారెవడైనా కానీ, కులం ఏదైనా కానీ, ప్రాంతం ఏదైనా కానీ, వాని రంగు ఏదైనా కానీ, వాడు నీ దగ్గరికి నీ ఉన్న సంఘానికి వస్తున్నాడంటే నీవు వాడిని ప్రేమించడం లేదంటే నువ్వు ఎవరి ఆజ్ఞ ధిక్కరిస్తున్నావని? సాక్షాత్తు సృష్టికర్త యొక్క దేవుని ఆజ్ఞను నువ్వు ధిక్కరిస్తున్నావు అంతే. ఆజ్ఞ అతిక్రమమే ఏంది? పాపం. కాబట్టి సంఘములో ఉన్న విశ్వాసులు ఒకరికొకరు ఎలా ఉండాలా? వివాదము రేపుకోకుండా ఆతిథ్యం ఇచ్చుకునేవారుగా. మేము సేవకులమండి, మీరు ఇస్తే మేము తినాలా లేకపోతే పస్తుండాలా? సంఘం ఇస్తే తినాలా లేకపోతే పస్తుండాలా? ఏ ఒక్కరన్నా రానివ్వండి. ఒకవేళ ప్రభు ఆ సమయాన్ని మాకు ఏదైనా ఒక చిన్న ఒక 10 రూపాయలున్నా 12 రూపాయలున్నా వచ్చిన వారికి మా శక్తి మేరకు ఏదో ఒక టీ ఒక మంచినీళ్ళు ఇవ్వకుండా మేము పంపించమండి. ఒకవేళ మాకు అందుబాటులో ఉంటే ఏదైనా, అందుబాటులో లేకపోతే మేము కూడా హ్యాండ్స్ అప్పే ఏం చేయలేము. ఎందుకో తెలుసా? అది ఎవరి ఆజ్ఞ? ఎవరి ఆజ్ఞ అది? ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుకునే విషయంలో, ఒకరినొకరు పరామర్శించుకునే విషయంలో, ఒకరికొకరు క్షమించుకునే విషయంలో. ఇక్కడ 4వదిగా మనం చూస్తున్నాం, ఒకరికొకరు ఎలా ఉండాలంట? ఇదేంటి? ఇది ఆజ్ఞ. ఎవరిచ్చిన ఆజ్ఞ? సాక్షాత్తు యేసుప్రభు చెప్తున్నాడు. ఏమని? మీరు ఒకరికొకరు ఏం చేయాలంట? ప్రేమింపవలెను. అది మీకు ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త అనే దేవుడే. ఒకవేళ ఒకే సంఘానికి వస్తూ ఏ సంఘంలోనే నువ్వు ఉండు, నువ్వు ఏ సంఘంలోనే ఉండు, ఎంత పెద్ద సంఘంలో ఉండు, ఎంత చిన్న సంఘంలో ఉండు, ఒకవేళ ఈ మాటను మనం ధిక్కరిస్తున్నామంటే మనము ఎవరి ఆజ్ఞను మీరుతున్నామని? దేవుని ఆజ్ఞను మనము మీరుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. చాలా తొందరగా అయిపోయేస్తాను, మీకు మాట ఇస్తున్నాను, చాలా తొందరగా అయిపోయేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చాలు. ఏమిటండి ఇక్కడ? ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో. ఇప్పుడు నువ్వు దేవునికి వేలకు వేలు తెచ్చి మందిరంలో నువ్వు ఇచ్చిన, నీ పొలములో పండిన వడ్లన్నీ తెచ్చి మూటలు మూటలు తెచ్చి నువ్వు ఆ మందిరంలో వేసినా, ఒకవేళ నువ్వు నీ ఉన్న మందిరానికి వస్తున్నటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు తెచ్చిన వడ్ల మూటలన్నీ నిష్ప్రయోజనం. దేవుని మందిరానికి నువ్వు ఇచ్చిన కానుకలన్నీ నిష్ప్రయోజనం. ఒకవేళ నా దేవుని కొరకు ఈ శరీరాన్ని కాల్చుకొని నేను చచ్చిపోతానని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని నువ్వు చచ్చిపోయినా కూడా అది దేవుని లెక్కలేక రాదు. ఎప్పుడు? సాటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే. ధర్మశాస్త్రం అంతా ఎందులో ఇమిడి ఉందంట? ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, ఒక సహోదరుడు, ఒక సంఘం దేవుని మొత్తం వాక్యాన్ని పాటిస్తున్నాడంటే ఎందులో ఉంది ఆ ఒక్క వాక్యము? బైబిల్ అంతా పాటిస్తున్నాడంటే ఒక్క వాక్యం పాటిస్తే మొత్తం పాటించినట్లు అన్నాడు. ఏంటా వాక్యం? నిన్ను వలె నీ పొరుగు వారిని. సేవకుడు వచ్చే ముఖం అట్ట పెట్టుకొని పోతారు కొంతమంది. వచ్చాడు పాపిస్తోడు, ఎందుకు ఇన్ని ప్రజలాడు చెప్పాలా అని. ఎవరు వస్తే చెప్పరేమండి. సేవకుడు ఎదురైతే
కనీసం సేవకుడు కదా, వాడి బతుకు వాడు ఎట్టన పోనీలే, మనకెందుకు సేవకుడు కదా అని చెప్పి ప్రైజ్ ద లార్డ్ అని కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. బైబిల్లో ఏముంది? సంఘం అయిపోయిన తర్వాత, ఎక్కడైనా ఎదురుపడిన తర్వాత ఒకరికొకరు ఏం చేసుకోవాలని ఉంది? భాగ్యశ్రీ అక్క, సూపర్ అక్కను, ఏం చెప్పాలా? ఒకరికొకరు వందనములు. అన్నీ ఉన్నారండి, హిందూ వాళ్ళు ఎవరైనా కావచ్చు, క్రిస్టియన్స్ కాకుండా. వాళ్ళు ఎదురుపడినారనుకోండి, ఏం చేస్తారు? విష్ చేస్తారు పొద్దున్నే. సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా అంటారు. ఏమన్నా ప్రవీణ్ అన్న ఏమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా అంటారు. లేదా గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా అంటారు. శుభోదయం అంటారు కొంతమంది. మనం ఎదురు పెడితే వస్తాడని ఎందుకు వందనాలు చెప్పడం కూడా వేస్ట్, నా చేతులు ఎత్తడం కూడా వేస్ట్ అని చెప్పేసి ముఖం అలా సైడ్ తిప్పుకోపోతారన్నమాట. ఏం చెప్పుకోవాలంటే ఒకరికొకరు ప్రేమ ఉంటే కదా వందనాలు చెప్పుకునే ఆ బుద్ధి మనకు వచ్చేది. అవునా కదా చెప్పండి? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నాకు ఎవరి మీద పార్టీ లేదండి. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు టీడీపీ పార్టీ కాదు, నేను వైఎస్ఆర్సీపీ కాదు, మీరు బీజేపీ పార్టీ కాదు, నాకు ఏ పార్టీలు లేవు. దేవుని బిడ్డలముగా మనం ఏ విధంగా ఉండాలో చెప్తున్నా అంతే. దేవునికి వచ్చే సంఘంలో ఉన్న బిడ్డలు, దేవుని బిడ్డలు ఈ విధంగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక దేవుని సేవకునిగా దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలో చెప్పడం నా బాధ్యత. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మీతో పంచుతున్నాను అంతే. దేవుడు చెప్పమందే మీకు చెప్తున్నారు. కాబట్టి ఒకరికొకరు ఏం చేసుకోవాలంట? ప్రేమించుకోవాలా. నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు దేన్ని పాటిస్తున్నావు? ధర్మశాస్త్రాన్ని అంతా నువ్వేం చేస్తున్నావంట? పాటిస్తున్నావు. ఒకవేళ ప్రేమించామనుకోండి, ఒక దుర్మార్గుడే, దుష్టుడేవాడు, పనికిరానివాడే మందిరానికి వచ్చేవాడు, కొన్ని నువ్వు మనసారా అతన్ని ప్రేమిస్తున్నావు అనుకోండి, ఇప్పుడు నీలో ఏముండవు చెప్పండి? ఇప్పుడు నీలో ఏముండవు? ఆ సహోదరు వస్తే మనన్నం చూస్తే వీడి ముఖం చూసినా వాంతికి వచ్చింది అని అనుకోకూడదు. దుర్మార్గుడే కావచ్చు, దుష్టుడే కావచ్చు, దొంగే కావచ్చు, దైవ సంబంధమైన ప్రేమను అతని ఎడల చూపిస్తున్నావంటే నీలో ఏ కల్మషము లేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థం. అందుకని మొట్టమొదటిసారిగా మీకు వేసిన ప్రశ్న ఏంటంటే, మీలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎంతమంది చేయండి అని చెప్పిన. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించడం? చూద్దాం అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించువాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఏందండి దేవుని మాటలు ఎంత బాగున్నాయో. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును ఎవరు మూలంగా పుట్టినాడు? దేవుని మూలముగా పుట్టినాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు అంటే ఇప్పుడు మీరందరూ ఎవరి మూలంగా పుట్టారు? దేవుని మూలంగా పుట్టినారు. దేవుని మూలముగా పుట్టిన మీరందరినీ నేను ప్రేమిస్తున్నానంటే ఇప్పుడు పుట్టిన వాడిని ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఇప్పుడు మీ అందరినీ ప్రేమిస్తున్నా అంటే నేను కూడా ఎవరి మూలంగా పుట్టా? 2వ వచనం చూడండి. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఎట్లా మనం దేవుని ప్రేమిస్తున్నాం? ఏమంటే దేవుణ్ణి ఎప్పుడైనా మీరు చూసారు చెప్పండి? అబద్ధం చెప్పకుండా చెప్పండి. నాకు కనపడినాడు బ్రదర్ స్లీవ్ వేసుకుని అని చెప్పొద్దండి. తెల్ల బట్టలు వేసుకుని ఎగురుతూ వచ్చినాడని చెప్పొద్దండి. ఎవరైనా దేవుని చూశారా? బైబిల్ ఏం చెప్తా అంటే ఎవడును ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, చూడనేరడు అని రాయబడింది బైబిల్లో. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే, నువ్వు దేవుణ్ణి చూడగలుగుతున్నావంటే ఎలా నువ్వు ప్రేమిస్తున్నావు? ఎలా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారము నీ సంఘానికి లేదా నువ్వున్న సంఘానికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలు నువ్వు ప్రేమిస్తున్నావంటే నీళ్ళు ఎవరున్నారు? నీలో దేవుడు ఉన్నాడు. అంతేనండి, సింపుల్. ఇందులో పెద్ద లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, పెద్ద పాటించాల్సిన అవసరం లే.
సింపుల్ ఏంటంటే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నువ్వు ఎవరిని ప్రేమించాలా? సంఘానికి వస్తున్నా, నువ్వున్న సంఘానికి వస్తున్నా దేవుని బిడ్డలు నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. అదండి. చూడండి, ఒకవేళ ప్రేమించలేదు, నేను మీకు మాటిస్తున్నాను తొందరగా అయిపోయేస్తున్నా అని, మళ్ళీ సువార్త ఉంది, భోజనాలు ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయేస్తాను. పోయిన వారం చాలా లేట్ అయింది. ఇప్పుడు ఒకవేళ మనం దేవుని ప్రేమించలేదు అనుకోండి, చాలా విషయాలు ఉన్నాయి. లేదా ఒక చిన్న ఉదాహరణ చూద్దామా? చూడండి, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రేమించడం అంటే ఏం దేవుడు చెప్తున్నాడు, ఎలా ప్రేమించాలంటే దేవుణ్ణి, తన సహోదరుని. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖములో ఉన్నట్టి ప్రాముఖ్యమని ఆజ్ఞను మీరు నెరవేర్చేలా బాగుగానే ప్రవర్తించు వారగుదురు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట యాకోబు సంఘానికి? యాకోబు ఈ మాట సంఘానికి ఎప్పుడు చెప్తున్నాడు? మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఎప్పుడు చెప్తున్నాడు? సంఘంలో ఉన్న వాళ్ళంట. ఎలాంటి వాళ్ళంట అంటే మీరు కాదండి, మిట్టూరు సంఘం కాదు. యాకోబు రాస్తున్న పత్రికల్లో 2వ అధ్యాయంలో ఉన్న సంఘస్థులు ఎలాంటి వాళ్ళంట? యాకోబు చెప్తున్నాడు వాళ్ళతో ఏమని? ఒకడు బాగా కారు వేసుకొని, ఖద్దర వస్త్రాలు వేసుకొని, చేతి ఉంగరాలు పెట్టుకొని, మంచి షూ బూట్ వేసుకొని ఒకడు వచ్చింటే సంఘం ఏం చేసిందంట? సంఘం ఏం చేసిందంట? రండి సార్ అని చెప్పి వారికి కుర్చీ వేసి, వారికి పల్లెల్లో భోజనం పెట్టి, వారికి నీళ్ళు ఇచ్చి, వారిని బాగా చూసుకుంటుందంట. ఒకడు దరిద్రుడు వచ్చాడంట అదే సంఘానికి, చదువు రానివాడు, మూర్ఖుడు, లోకంలో పేరు ప్రఖ్యాతి లేనివాడు అదే సంఘానికి వస్తే వాడిని సంఘం ఏం చేయాలా? అసలు పట్టించుకోవాలా? వాడిని కనీసం ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఊరు నుంచి వచ్చినా, నీ పేరేంది, నీ ఊరేంది అని అడిగిన దాఖలాలు లేవు. అలాంటి వారితో యాకోబు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు 9వ వచనంలో, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవరగుదురు. పక్షపాతం అంటే, సహోదర ప్రేమ అంటే, సంఘానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డని, దేవుని బిడ్డను అనుకొని, ప్రతి ఒక్కరిని నువ్వు దేవుని బిడ్డ అనుకొని, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమిస్తే నీలేం లేదు. మా సొంత అక్క ఉంది, ఆమె పేరు రాజమ్మ. మా అక్క పేరు, మా అమ్మ పేరు కూడా రాజమ్మే. ఒకసారి వాళ్ళ ఊరికి పోతానే, నేను వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళు, పని మనుషులు కొంతమంది ఉన్నారు. వ్యాపారం చేస్తారు కాబట్టి పని మనుషులు ఉన్నారు. ఆ పని మనుషులతో నేను కూర్చున్నాను. నన్ను సపరేట్ కూర్చోనింది, నేను కూర్చోనని చెప్పిన. వాళ్ళతో పాటు నాకు పెట్టి నేను తింటా అని చెప్పి వాళ్ళతో పాటు కూర్చుంటానే నాకు 3 గంటలు కూరేసింది. ఆ పక్క నుండి పాపం వాళ్ళు రాత్రి రోడ్ల పైన తిరిగి ఆ వ్యాపారం చేసి అరుచుకొని కష్టపడి రాత్రి 9కి వస్తే వాళ్ళకు రోంతరం వేసింది. నా మనస్సు ఎక్కడికో లాగినట్టు అనిపించింది. బంతిలో కూర్చున్నప్పుడు అలా చేయకూడదు. దాన్ని ఏమంటారు? పక్షపాతము అంటారు. దేవుడు ఏమంటున్నాడు? పక్షపాతము ఉండకూడదు అంటున్నాడు. సంఘములు కూడా ముఖాలు చూసి ముక్కలు వేసేవాళ్ళు ఉంటారు, అవునా కదా? దేవుని సంఘములో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారు? ముఖాన్ని చూసి మనోడా పారాయోడా అని చెప్పేసి ముక్కలు వేసేవాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు. అలా ఉంటే నిన్ను వలె నీ పొరుగువాడు నువ్వు ప్రేమించిన వాడవు కాదు, నీలో పక్షపాతం ఉంది, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించని వాడవు, పాపము చేసిన వాడిని యాకోబు అంటున్నాడు. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా, అంతే, చాలా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒకవేళ మనం ప్రేమిస్తే సంఘంలో పేదవాడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, చదువున్నోడు ఉంటాడు, చదువు రానోడు ఉంటాడు. ప్రతి ఒక్కరిని మనం ఎలా చూడాలా? ఇప్పుడు నేను సేవకునండి, బాగా డబ్బుండేవాడు, ఇప్పుడు యేసుపాదం నాడు అన్నగారు కారు వేసుకొని వచ్చి అన్న అంటారే, నా రండి అని కుర్చీ చూసి కూర్చోబెట్టి, అన్న కాఫీ తీసుకో, టిఫిన్ తిన్నా అని చెప్పి ఇంకొకటి ఏమీ లేనివాడు, పనికిమాలినోడు, దరిద్రుడు నా ఇంటికి వస్తే అడుగుచోయా అని చెప్పి వారి మీద కాలు మీద కాలు వేసుకుని కాలు ఒప్పుకుంటా, బాగున్నావా అని అనుకోండి. ఇప్పుడు నాలో ఏముంది చెప్పండి? పక్షపాతం ఉంది. నేను ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడినా? నా పొరుగు వాడిని నా వలె ప్రేమించిన వాడినా?
అది పాపము అంటున్నాడు. ఎవరు? దేవుడు యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు దేవుని మనసును ప్రత్యక్షపరుస్తున్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. సరే, ఒకవేళ మనం సహోదరులు ప్రేమించలేదనుకుందాం. నేను ఈ నాలుగు మాటలు చెప్పి తొందరగా ముగించేస్తాను. ఒకవేళ మన సహోదరులు మనం ప్రేమించలేదనుకుందాం, ఏమవుతుంది? మందిరానికి వస్తున్నాం, బైబిల్ సంకలో పెట్టుకొని వస్తున్నాం, అందరం దేవుని బిడ్డలమే, హల్లెలూయా పాట పాడుతున్నాం, చచ్చిన కుక్కర ప్రభా నువ్వు బతికిన కుక్కర ప్రభా ఆరాధన చేస్తున్నాం, మంచిదే. బలలో పాలు పొందమంటే చేయుతాం, ఒకే రక్తంలో ఒకే రొట్టెలో పాలు పొందుతున్నాం, ద్రాక్షారసంలో, మంచిదే. ఒకవేళ అలా చేస్తూ బాప్తిస్మంలో పాలు పొంది మన సహోదరులు మనం ప్రేమించకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మొదటిగా సంఘము డ్యామేజ్ అవుతుంది. ఏమవుతుంది? సంఘము పాడైపోతుంది. ఒకరికొకరు సంఘములో చేర్చడానికి బదులుగా ఒకరికొకరు సంఘములోంచి బయటికి పోవడానికి ఇష్టపడడానికి అది వీలుగా ఉంటుంది. నేను గమనించింది. దేవుని వాక్యం ప్రకారము మనం ప్రేమించకపోతే ఏం జరుగుతుంది చూడండి. మనం ఎలాంటి వాళ్ళమంటే, ఆజ్ఞను మనం నెరవేర్చకపోతే మనం ఎలాంటి వాళ్ళము? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు ఎక్కడున్నాడంట? చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనం కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి ఇదండి ఫలితం. ఒకవేళ నీ సంఘానికి వస్తున్న దేవుడు నేను ఏ సంఘంలో ఉంచినాడో ఆ సంఘంలోని సాటి సహోదరుని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించకపోతే నువ్వు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? నో డౌట్ అట్ ఆల్, 100% నువ్వు చీకట్లో ఉన్నావు. ఎక్కడున్నావు? నువ్వు చీకట్లో ఉన్నావు. మందిరానికి వచ్చినకి కనీసం వందనాలు చెప్పడానికి కూడా మనసు రాకపోతే మనం ఎక్కడున్నాం చెప్పండి? మందిరం అయిపోయిన తర్వాత ఒకరికొకరం అక్క వందనాలు, అన్నా వందనాలు, బాగున్నారా, ఎలా ఉంది కుటుంబ పరిస్థితి, పలకరించుకోకపోతే, ఒక బిడ్డ పుట్టింటారు, ఎలా ఉన్నాడు మీ బిడ్డ, బాగున్నాడా, ఏది మీ కుమార్తెకి ఆపరేషన్ ఏంటంటే ఎలా ఉంది, పలకరించుకోకపోతే, ఏంటి జ్వరం అంటే ఎలా ఉంది, పరామర్శించుకోకపోతే, ఒకరికొకరు వందనాలు చెప్పుకోకపోతే మనలో ప్రేమ ఉన్నట్టా లేనట్టా చెప్పండి? ఈ ప్రేమ లేకపోతే దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు వెలుగులో లేని వాళ్ళు, మీరు ఎక్కడున్నారంట? ఇప్పటికీ నువ్వు బాప్తిసం తీసుకున్నా సరే, వేల రూపాయలు నువ్వు మందిరానికి సమర్పించుకున్నా సరే, నీ శరీర కష్టాన్నంతా దేవుని కోసం వెచ్చించినా సరే, నీ పొలంలో పండిన ఒడ్లన్నీ తెచ్చి మందిరంలో పడేసినా సరే, దైవ సంబంధమైన ప్రేమను నీ సహోదరుని పట్ల చూపించకపోతే నువ్వు ఎక్కడున్నావు? నేను ఒక వ్యక్తి గురించి మీకు చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మైకేల్ విజయ్ కుమార్ అన్న. నాకు ఎందుకు ఆయన చాలా బాగా నచ్చాడు. ఆయన నాకు చాలా బాగా నచ్చేసాడు. ఆయన శివారెడ్డి ఇద్దరు పక్కా ఫ్యాక్షనిస్టులు, పక్కా విరోధులు, బద్ధ శత్రువులు. స్వయంగా ఆయన బాంబులు తయారు చేసి శివారెడ్డిని వాళ్ళ అనుచరులు చంపాలనుకున్న వ్యక్తి ఎవరు? మైకేల్ విజయ్ కుమార్ అన్న గారు, దైవ సేవకుడు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఫ్యాక్షనిస్టు, బాంబులు తయారు చేసిన వాడు, మంచి రాజకీయ నాయకుడు, రాజశేఖర రెడ్డి వాళ్ళతో తిరిగినవాడు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళ దగ్గర కూర్చోగలిగిన అర్హత కలిగిన వాడే. ఎవరు? మైకేల్ విజయ్ కుమార్ అన్న గారు. శివారెడ్డి తన ప్రత్యర్థి, తన శత్రువు తను చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి క్యాన్సర్ వచ్చి బెడ్ మీద ఉండి బాధపడుతుంటే యేసుప్రభువు నమ్ముకున్న మైకేల్ విజయ్ కుమార్ అన్న గారు శత్రువు ఇంటికి పోయి ఆమె కోసం కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆమె రోగం బాగైంది, ఆమె బాగుపడింది.
అయ్యా ఏంది నువ్వు ఇలా వచ్చా అంటే, నా దేవుడు నాకు చెప్పాడు ఏమని, శత్రువులను ప్రేమించమని. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎవరు ఇది చూపించగలరు? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఏం నిలుస్తుంది? ప్రేమ నిలుస్తుంది, ప్రేమ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఒకవేళ నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చీకట్లో ఉన్నావు. అది నెంబర్ 1. 3 వచనాలు చూసి నేను ముగిచ్చేస్తాను. 4వ అధ్యాయం, అది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని. నెంబర్ 1, నువ్వు చీకట్లో ఉన్నావు. నెంబర్ 2, నువ్వు దేవుని అసలు ఎరుగలేదు. అంతే. నువ్వు ఆరాధన చేయి, ప్రార్థన చేయి, ఆఫ్ నైట్ ప్రేయర్ చేయి, ఉపవాస ప్రార్థన చేయి, నువ్వు ఏ ప్రార్థన చేసుకున్నా ఒకవేళ ప్రేమ నీలో లేకపోతే నువ్వు దేవుని ఎరుగలేదంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమన్నాడు? ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ ఎవరి మూలంగా పుడుతుంది? ప్రేమ దేవుని మూలంగా పుడుతుంది. దేవుడు నీలో ఉన్నాడంటే ఆ దేవుని స్వరూపమేది? ప్రేమ స్వరూపమైంది. ఆయన ప్రేమ, ఆయన ప్రేమయే ఉన్న దేవుడు. ఆ దేవుడు నీలో ఉంటే ఆ దైవ ప్రేమ నీలో ఉంటుంది. నీ సహోదరుని ప్రేమిస్తావు. మదర్ తెరిసా ఎక్కడో విదేశాల్లో వచ్చింది, మన ఇండియాకు వచ్చింది. ఒక పాడైపోయిన ఆ వీధుల్లో ఆమె సంచరిస్తూ భయంకరమైన కుష్ఠరోగుల మధ్య ఆమె ఏం చేస్తా వచ్చింది? సేవ చేస్తా వచ్చింది. ఒకడు పోయినాడంట మదర్ తెరిసాను చంపడానికి. ఈమె మత మార్పిడి చేస్తుంది మదర్ తెరిసా. ఈమె లేపేయాలనుకున్నాడంట. ఆయన పోయిన సమయానికి ఒక సీన్ ఆయన చూశాడు. ఏం సీను? ఆ కుష్ఠరోగి వాంతికి చేస్తుంటే ఆ 2 చేతులతో తన నోట్లోంచి పడుతున్న వాంతిని ఇలా పట్టుకొని పక్కన పడేసి శుభ్రం చేస్తుంది. ఎవరిని? నువ్వు చేయగలవై పని? నువ్వు చేయగలవై పని? నేను చేయగలనై పని? నా బిడ్డ వాంతికి చేస్తే నేను పట్టుకోగలనట? కక్కు మా కక్కు, బాగా కక్కు, తినిందంతా కక్కు, లోపలంతా కక్కు అని నేను పట్టుకోగలనండి? పట్టుకోగలనా? అక్కడ బయటికి పోయి కక్కుపోయే అంటాం, అవునా? మదర్ తెరిసా ఎవరండి? ఇండియా, ఆమె దేశం ఏది? ఏ దేశానికి వచ్చింది? ఎవరికి సేవ చేస్తుంది? ఆమెలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. ఆమెలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. అందుకని అప్పుడప్పుడు గోడల పైన గాడ్ ఈజ్ లవ్ అని రాస్తారు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి. ఆ దేవుడు నీలో ఉంటే నీలేముంటుంది? ప్రేమగల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయా. ఏమైనాడు? ఆయన ప్రేమ గలవాడు, ఆయనలో ప్రేమ ఉంది. ఆ దేవుడు నీలో ఉంటే నీలే ఉండాలా? అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగను. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. 2 విషయాలు. నువ్వు నీ సహోదరుని, నీ సంఘానికి వస్తున్నా, లేదా నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో ఉన్న నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావంటే, మనసులో ప్రేమించలేకపోతున్నావంటే నువ్వు ఎక్కడున్నావు? చెప్పండి. చీకట్లో ఉన్నావు. నీలో ఎవరు లేరు? దేవుడు నీలో లేడు. మూడవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-12. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఏమంటున్నాడు? అని ఏమండి, మీకు చిన్న విషయం, ఇది నా మాటలు కాదండి, నేను రాసుకొని రాలా. ఎవరు మాటలవి? నా బైబిల్లో ఉన్నాయి, మీ బైబిల్లో ఉన్నాయా? ప్రపంచంలో ఏ బైబిల్ ఎత్తికినా ఏ మాటలు ఉంటాయి? ఈ నా మాటలు కాదండి, నేను రాసుకొని రాలేదండి. దేవుని మనస్సును మీకు చెప్తున్నా, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో మీకు చెబుతున్నా. పాటిస్తే మీరు ధన్యులు,
పాటించకపోతే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరు మనం? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును ఎవరు కాదంట? దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఏ వర్తమానం విన్నా? మొదటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. కొంతమంది ఇట పడతారు కానీ ఒకరినొకరు ఇటు గరుచుకుంటారు కానీ నిజమైన ప్రేమ చూపించరు. ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్పకూడదు కానీ ఎన్ని మా ఎదురు పడినప్పుడు ప్రజలు అని చెప్పి ఒకరికి ఇట్లా గరుచుకుంటారు. మళ్ళీ విడిపోయిన తర్వాత ఆయన పైన ఈయన కేసేస్తాడు, ఈయన పైన ఆయన కేసేస్తాడు. ఇదెక్కడి లవ్ రా సామి అనిపించదు నాకు. ఇదెక్కడ ప్రేమ? ప్రేమ ఏం చేస్తుందంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వాక్యం అయిపోయిందండి, ముగిచేసిన. ప్రేమ ఏం చేస్తుందంట చూద్దామా? అక్కడ చూసి ముగిచ్చేస్తానా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనం చదువుతానండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మురోగుడు కంచును గనగనలాడు తాళమున ఇందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడలేను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, పనికిరాను అని. అప్పుడప్పుడు ఏమంటాం మనం? తిడతా మనుషుల్ని, మన బిడ్డల్ని, పక్కింటి వాళ్ళు తిడతా ఏమంటాం? ఒరే పనికి మాలోడు అంటారు చూసా. అది వ్యర్థుడంటే ఎవరు? వ్యర్థుడంటే ఎవరు? పనికి రానివాడు. ప్రేమ లేని వాడనైతే నేను ఎవరిని? వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే చీకటిలో ఉన్నవాడను. ప్రేమ లేని వాడనైతే దేవుని ఎరుగని వాడను. ప్రేమ లేని వాడైతే దేవుని మూలముగా పుట్టని వాడను అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో దేవుడు మీ మధ్యకి వాక్యం తీసుకొచ్చినాడు. నా మనసులో ఏ కల్మషం లేదు, వాస్తవం చెప్తున్నా. ఏ భేదం నా మనసులో లేదు. నా దేవుని బిడ్డలు, నేను సేవించిన నా దేవుని బిడ్డలు ఎలా ఉండాలో నా దేవుడు ఈ వాక్యం మీకు చెప్పన్నాడు కాబట్టి చెబుతున్నా, చేతులు కడుక్కున్నా. నేను నిర్దోషిని, పాటిస్తే మీరు ధన్యులు. తర్వాత లేకపోతే ఇప్పుడు మనం చదువుకున్న లక్షణాలన్నీ కూడా మనకే వర్తిస్తాయి. ప్రార్థన చేసుకుందాం.